దిస్ ఈజ్ రాపూర్ ఘాట్. ఇంకా ఇది ఘాట్ ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వానలో ట్రాఫిక్ జామ్, అది ఫస్ట్ టైం. ఇంకా ఈరోజు వదులుతుంది అంటారా? ఇది చూడండి, కందిపోయింది ఎర్రగా. గ్లౌజ్ మర్చిపోయి వచ్చా ఇంట్లో. ఏదో 5 స్టార్ హోటల్ ఉన్నట్టు ఉండదు. మన 5 స్టార్లకి ఇష్టాలు కాదు కదా, మనది లో స్టార్. పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇన్నాళ్ళ వీడియోస్ చేస్తుంటే చాలా డిలే అవుతున్నాయి. సో దానికోసం నేను సౌత్ ఇండియన్ రైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాను. ఈ సౌత్ ఇండియన్ ట్రిప్కి సంబంధించిన అంతా లగేజ్ అనేది నేను ప్యాక్ చేసేసుకున్నాను. నేను కన్యాకుమారి ఫస్ట్ పోయేసి అక్కడి నుంచి గోవా దాకా నేను ట్రిప్ అనుకున్నాను. దట్ ఈస్ ద సౌత్ ఇండియన్ ట్రిప్. నా ఫస్ట్ టైం ఇంత లాంగ్ పోవడము, ఎందుకంటే మన వీడియోస్కి రీచ్ కూడా తగ్గింది. మనకి 365 డేస్కి ఇంకా 4 మంత్సే ఉంది. సో ఇదంతా డిలే అవుతుంది. సో దానికోసం అనేసి నేను ఈ సౌత్ ఇండియన్ ట్రిప్ అనేది ప్లాన్ చేసుకున్నాను. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఫాలో మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ లగేజ్ అంతా ప్యాక్ చేసేటప్పుడు అయితే నా భార్య కొంచెం హడావిడి చేసింది. ఆరతి ఇవ్వడము, బండికి పూజ చేయడము, టెంకాయ దిష్టి తీయడము. సో అవన్నీ బ్లాగ్లో నేను సెట్ చేశాను. ఒకసారి మీరు అందరూ ఒకసారి వీక్షిస్తారనుకుంటాను. సో గైస్, నా వీడియోస్ నేను రెగ్యులర్ ఫాలో అంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన రైడ్లో ఫస్ట్ భాగం వచ్చేసి కడప టు కన్యాకుమారి. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం, ఇంకా కడప టు కన్యాకుమారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఐ హోప్ గాయస్ మీకంతా స్క్రీన్ అంతా బాగా కానొస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి బండి ఎక్కిన తర్వాత మనకి అంత క్లియర్గా కానరాదు. ఎందుకంటే కింద ఆడో కెమెరా ఉంటుంది, పైన ఆడో నా ముఖం ఉంటుంది కాబట్టి. దట్ వాజ్ ది ప్రాబ్లము. నాకు ఇంకో ప్రాబ్లం ఏంద్రా అంటే వైర్ నోట్లోకి వస్తూ ఉండదు చాలా సేపటి నుంచి. నేనైతే నా మ్యాక్సిమం పవర్ పట్టుకుందాం అనుకున్నా, కానీ ఈ రూట్లో అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కటింగ్లు వస్తాయి, మన బండికి కరెక్ట్గా తెలుసు కదా, ట్రాక్షన్ కంట్రోల్ అంతగా లేదు దీనికి. టైర్ స్కిడ్ అవుతుంది. నేను ఒకసారి అయితే టైర్ స్కిడ్ అయ్యి కొంచెం జారి పండిపోయినాను. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే కొంచెం ప్యాషన్ నాకు, దాంతో నేను దీన్ని వదులుకోలేకుండా ఒంటిమిట్టని చూపిద్దామని చాలా ఆశపడి ఉన్నాను. చూడండి, ఎదురు పక్క 2 లారీలు పోతున్నాయి. అదండి ఒంటిమిట్ట దేవాలయం. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండడు. ఎందుకంటే సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడ రాక్షసులు ఉన్నారని చెప్పి, ఋషులు మునులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళు వచ్చి చెప్తారు రాముడికి. చెప్పంగానే ఆయన ఒక్క రాత్రిలోనే అందరు రాక్షసుల్ని అందరినీ తరిమి కొట్టి చంపేస్తాడు. దానికనేసి ఏకశిల మీద సీతారామ లక్ష్మణులు చెక్కుతారు. అప్పటికి ఇంకా ఆంజనేయ స్వామి వాళ్ళ జీవితాల్లోకి రాలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండడు. ఇక్కడ మన రాష్ట్రంలోనే అతిపెద్ద అన్నమయ్య విగ్రహం ఉండదు కదా, అది ఇక్కడే. మా కడపలో ఇది కూడా కొంచెం ఫేమస్ లొకేషనే. ఎందుకంటే అన్నమయ్య పార్క్ అంటే దగ్గర దగ్గర 100 అడుగులో 150 అడుగులో ఉంటుంది. గుర్తులేదు ఫ్రెండ్స్, నేను ఫస్టే చెప్పేసిన నా వీడియోస్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే వస్తాడు. అప్పుడైతే నాకు సెల్లో వీడియో తీసేది రాదు, కెమెరాతో వీడియో తీసేది రాదు. ఇప్పుడంతా కొంచెం మేలులేండి, అప్పుడు మీద ఇప్పుడు మేలు కదా. దానికనేసి అదొకటి చూపిద్దామనేసి నేను ఈ లొకేషన్లో కొంచెం స్లోగా పోతున్నాను. వీళ్ళైతే ఇంకా ఘోరం.
నాకు ఈ కెమెరాలోనే మాట్లాడుకునేదానికి వీళ్ళు చేసే లేట్కి కరెక్ట్గా సింక్ అయిపోయింది అంతే, ఇంకేం చేయలేము దాన్ని. అది కొంచెం బాధ వేస్తుంది. ఈ తాళపాకలో వచ్చేసి అన్నమయ్య విగ్రహం అదండి ఇక్కడ కానొస్తుంది, నేను చూపిస్తాను. ఈ లొకేషన్ నేను ఫస్ట్ వీడియోస్లోనే పెట్టేసినాను, కానీ ఒకసారి మీకు చూపిద్దామనేసి. చూస్తున్నారు కదా, మన దేశంలోనే మన రాష్ట్రంలోనే అతి పెద్ద అన్నమయ్య విగ్రహం చూస్తున్నారు కదా. ఐ హోప్ ఫ్రెండ్స్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను. నేను కడప నుంచి రాజంపేట వచ్చి, రాజంపేట నుంచి రాపూర్ రూట్లో వెళ్తున్నాను. ఇంకా రాపూర్ తర్వాత వచ్చేసి గూడూరు తర్వాత నుంచి చెన్నై రూట్ పట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే నాకు ఈ నుంచి సెకండ్ రూట్ ఉందంట, నాకు అది అంతగా తెలీదు. తెలుసు కదా, నేను మ్యాప్స్ కూడా పెద్దగా చూడను. నేనంతా హ్యూమన్ అట్రాక్షన్ కోసం ట్రై చేస్తూ ఉంటాను, నేను అలాగే కనుక్కుంటూ వెళ్తూ ఉంటాను. సో నాకు చెప్పిన వాళ్ళు వచ్చేసి చెన్నై పోయి చెన్నైపై నుంచి కన్యాకుమారి రూట్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళు అని చెప్పారు. లేదంటే నేను మదురై రూట్లో వెళ్ళి ఉంటే మనకి ఇంకా మంచి మంచి లొకేషన్లు వచ్చిండేటి. బట్ తెలియని రూట్ కంటే తెలిసిన వచ్చే మాదిరిగా ఇన్న రూట్ అయినా కొంచెం మేలు కదా అని. దిస్ ఈజ్ రాపూర్ ఘాట్. ఇంకా ఇది ఘాట్ ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అదరేసుకుంటే వెళ్ళాలి. ఇంక మనము గేర్ తగ్గించుకోవాలా, ఎందుకంటే సాంగ్స్ కూడా పెట్టుకోవడానికి కుదరదు ఇక్కడ. ఎందుకంటే చూస్తున్నారు కదా, మనం మంచి రేస్ బైక్ కేటీఎం, బిఎండబ్ల్యూ, ఇంకా ఏదైనా మంచి టైర్ పెద్దవి వచ్చే బండ్లు అనుకోండి కొంచెం ఫాస్ట్ వెళ్ళొచ్చు, కానీ మనది కొంచెం చాలా వెయిట్ వస్తుంది కదా. సో దానికోసం అనేసి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఈ ఘాట్ అంటేనే డేంజర్కి చిరునామా. ఘాటు మొదలైందన్నప్పటి నుంచి ఇంకా అయిపోయేదాకా ఇంకా భయపడుతూనే ఉండాలా. ఆల్మోస్ట్ గూడూరు దగ్గరకు వచ్చేసినాము. ఈ బండిని కట్ చేస్తా అంటే ఇప్పుడు కూడా ఒకసారి ఒళ్ళంతా జర్రని షాక్ కొట్టినట్టు అయిపోయింది నాకు. అసలు కట్ చేయలేకే పోతున్నా, నా వల్ల కావట్లా. కట్ చేయాలంటేనే భయం వేస్తుంది. హిమాలయన్ కట్ చేయడానికి కుదరదు. కటింగ్ చేసుకునే వాళ్ళకు జస్ట్ క్లాసిక్గా తిరిగేదానికి, అడ్వెంచర్ చేయడానికి కూడా కొంతవరకు ఇబ్బందే. బండి టైర్ వంచితే బండి అంతా వంగినా ఏ కింద పడకుండా ఉండేటట్టు ట్రాక్షన్ కంట్రోల్ సెట్ చేసి ఉంటే ఎక్సలెంట్గా ఉండేది. కానీ వీళ్ళు అంత ట్రాక్షన్ కంట్రోల్ లేదు. కొంచెం అప్పుడప్పుడు భయం వేస్తుంది నాకు. పర్లేదు, ఎలాగోలకు వెళ్ళిపోతాను నేను, దానికి ఏం ప్రాబ్లం కాదు. కానీ మీ అందరి సహకారం ఉంటే మాత్రము కంపల్సరీ నేను చెప్తాను, నా నిజం చెప్తున్నా. ఈ టూర్ అయిపోయి వచ్చేటప్పటికి నాకు కానీ మీరు మోటివేషన్ అనేటట్టు కానీ మీరు అందరూ సహకారం ఉంటే కేటీఎం 390 కానీ అడ్వెంచర్ 390 కానీ తీసుకుందాం. వాటికైతే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, మోడ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రాబ్లమే ఉండదు. దాన్ని గూడూరు వచ్చేసినాం. గూడూరు రైల్వే స్టేషన్. ఇక్కడ నేను 10th అయిపోయినప్పుడు పాలిటెక్నిక్ చేరుకున్నారు. అప్పట్లో చదువు సరిగా, అప్పట్లోనే కదలే, అప్పట్లో చదువు సరిగ్గా అవ్వలా, తిరుగులు బాగా అలవాటైనాయి ఇక్కడికి వచ్చినప్పుడు. 10th అయిపోయినప్పుడు అంటే తెలుసు కదా, మంచి జోష్ మీద ఉంటాం. ఇండియన్ కేఫ్, ఇండియన్ బేకరీ. అబ్బో, ఇక్కడ భోజనం బాగుంటుంది, ఆడ మందు బాగుంటుంది. ఈ ఊరి స్పెషల్ ఆ రాగి సంగటి, చేపల పులుసు. నెల్లూరు డిస్టిక్ అంటే అయ్యే కదా. మాకు వచ్చి రాగి సంగటి, నాటుకోడి. ఎవరెవరి జిల్లాలో ఏమేమి ఫేమస్ ఒకసారి కామెంట్ చేయండి. కరెక్ట్ కాదు నేను చెప్తాను. సీ ఫుడ్, అబ్బో బిర్యానీ ఏదో తిన్నారంట, భలే ఉండదు. పేరు భలే ఉంది, ఏదో 5 స్టార్ హోటల్ ఉన్నట్టు ఉండదు. మన 5 స్టార్లకి ఇష్టాలు కాదు కదా, మనది లో స్టార్. మన లో స్టార్లో ఫస్ట్ కట్టమైంది 10 రూపాయలు ఖర్చు పెట్టే ముందు 5 నిమిషాలు ఆలోచించాల. కానీ నాదేంది, నేను ఆలోచించను. అదొకటే ట్రబుల్. కానీ పొదుపు ముఖ్యమా, బతకడం ముఖ్యమా? ఈరోజు బతికేదే ముఖ్యం నన్ను దృష్టిలో. మనం పొదుపు చేసి 1 కోటి రూపాయలు దాచిపెట్టినా అది తినకుండా చచ్చిపోతే ఆ తర్వాత లాభమే ఉంటుంది.
అదే మనం అప్పు చేసుకొని ఒక ₹1,00,00,000 తిన్నా వాడు ₹1,00,00,000 అప్పు చేసి తిని సచ్చాలే అనుకుంటారు. దాన్ని ఎలాగైనా మార్చుకోవచ్చు. నాకైతే నచ్చింది అయితే అప్పు చేశానా నా కోరికలు నేను తీర్చుకోవాలి, ఏ కోరిక ఉండకూడదు. వర్షం ఫ్రెండ్స్, రైన్ కోట్ వేసుకొని జమ్మంటే వెళ్ళిపోతున్నాను నేను. నాకు ఇది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. ఏమైనా కానీ వానను కూడా లెక్క చేయకుండా పోవాల్సిందే ఈసారి మాత్రం. వానేగా తుఫాన్ వచ్చినా వరదల్లో వచ్చినా కానీ సరే, వరదల్లో అయినా బండి వేసుకొని వెళ్ళిపోవాలి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి. ఆ ఒక్కదానికి నేను వానను కూడా లెక్క చేయకుండా తోలుతున్నాను. ఏమంత రిస్క్ అంటే మన ఛానల్లో మానిటైజేషన్ ఆన్ కాల, 1000 సబ్స్క్రైబర్లు కాల, 4000 గంటలు కాల. కనీసం నన్ను నమ్ముకొని మీరు అందరూ వచ్చి సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా, మీకోసమైనా కానీ కొంచెం రిస్క్ తీసుకుందామని ఫిక్స్ అయినా. అందుకే వాన్లో కూడా లెక్క చేయకుండా పోతున్నా. టోల్గేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, కొంచెం చూడండి. ఇప్పటికి ఇది 3వ టోల్గేట్. మనం చెన్నైలో స్టార్ట్ అయిన కాడి నుంచి ఇది 3వ టోల్గేటు. ఇంకా ఎన్ని టోల్గేట్లు వస్తాయో. అసలు కాన్ రావట్లే వానకి. వాన పడి చుక్కలకి హెల్మెట్లో ఏం కాన్ రావట్లేదు. హెల్మెట్ మూస్తేనే మనకు వాయిస్ వచ్చేది. ఆడ కొడుతుంది దెబ్బ నాకు. లేకపోతే కొంచెం బాగానే ఉంటుంది కానీ వానకు మాత్రము క్లైమేట్ అసలు చేతులు నా వల్ల చూడండి అట్ అయిపోయినాయి నా చేతులు. అసలు పట్లాకే పోతున్నా. ఇది ఇలా ఉంది కదా, ఇది చూడండి కందిపోయింది ఎర్రగా. గ్లౌజ్ మర్చిపోయి వచ్చా ఇంట్లో. మామూలు గ్లౌజ్ ఉండదు, పెద్ద గ్లౌజ్ ఏం కాదులేండి, స్టీల్ బర్డ్లో గ్లౌజ్ ఉంది నాకు. ఆ గ్లౌజ్ కూడా మర్చిపోయి వచ్చాను. అదే టైం, మనం ఏం చేయలేము, అది టైము. ఈ వానలో మన చేతులు గొలగొల అవ్వాలని దేవుడు ముందే రాసి పెట్టి ఉన్నాడు. దానికోసం అనేసి ఈ అరాచకం అన్నమాట. ఇది రైన్ కోట్ ఉంది కాబట్టి సరిపోతుంది, కానీ రైన్ కోట్ కానీ లేకుండా ఉంటే నా పరిస్థితి ఏంది. అస్సలు ఊహించుకునేదానికి కూడా భయం వేస్తుంది నాకైతే. వానలో ట్రాఫిక్ జామ్, అది ఫస్ట్ టైం. ఇంకా ఈరోజు కదులుతుంది అంటారా? నిదానం, ఇంకేం లే. ఇక్కడ నిదానంగా పోవాల్సిందే కానీ జమ్మంట పోయేదానికి లేదు. మళ్ళీ ట్రాఫిక్ జామ్. ఈ జాములతోనే సరిపోతూ ఉండదు. మనం ఏమైనా చిన్న చితక దూరం వెళ్తున్నాం, ట్రాఫిక్ జామ్ అయితే ఎంజాయ్ చేసేదానికి. మామూలుగానే ట్రాఫిక్ జామ్ అయితే ఇరిటేషన్ వస్తుంది. అలాంటిది ఇంత లాంగ్ పెట్టేటప్పుడు ఇంకెంత ఇరిటేషన్ వస్తుంది. ఏడ కడప, ఏడ కన్యాకుమారి, అదే సింగిల్ డేలో వెళ్దామని ఎంత బాగుతున్నాను. ఆల్మోస్ట్ 300-400 కిలోమీటర్స్ వచ్చాను నేను. ఈ తమిళనాడులో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి, అమ్మాయి బైక్ రైడర్, పల్సర్ బైకర్. ఆడపిల్లలు బైక్ నడిపితే నాకు భలే ఇష్టం అబ్బా, ఏమన్నా అనుకోండి. దిండిగుల్ తిరుచి. నేను చాలా చేపటి నుంచి కన్యాకుమారి అనే బోర్డు ఆడని కానొస్తుందేమో ఎతుకుతూనే ఉండా. అది నేను చూపిను అంటా ఉందో, లేకపోతే నేను కానరాను అంటా ఉందో అర్థమే అవ్వట్లే. ఏమి చేద్దాం, ఎతకాలి. ఎతికితే దొరకందంటూ ఏమీ లేదు, ఎతుకుతా. కాసేపు వాన తగ్గినట్టు నింది, అమ్మయ్యా అనుకుంటే తీరా చూస్తే వాన తగ్గలే, మళ్ళీ వచ్చేసింది వాన. ఈసారి తుంపరతో స్టార్ట్ అయింది. ఎంతసేపు భయంకరంగా వాన పడిందంట. ఓ ఈ బస్సు వాడింది స్వామి. మేము పోయేదే చెన్నైకి అయితే మరి నాకు కూడా అడ్డా కదా. ఇంకా నేను నడపలేకుండాను, చాలా జాప నుంచి నడుపుతూనే ఉండా. ఇంకా 650 కిలోమీటర్లు అంట. ఒంట్లో ఓపిక ఉండొద్దా నడిపేదానిక? సో ఎక్కడైనా కొంచెం రేపు రెస్ట్ అయినా తీసుకోవాలి. పొద్దుట నుంచి రెస్టే లేదు నాకు.
ఒక అరగంట ఆగి ఉంటాను అంతే. పొద్దుట నుంచి ఇప్పటిదాకా ఒక అరగంట ఆగి ఉంటా, అంతకుమించి ఇంకేం ఆగల. సో ఇంకా రెస్ట్ తీసుకునేసి తర్వాత మళ్ళీ బయలుదేరదాం అనుకుంటున్నా. కుదిరితే నైట్ కల్లా చేరుకుంటాను. ఇంకా ఓపిక కుదరలేదంటే ఇంకా గమ్మున ఏడైనా స్టే తీసుకుంటా. నాకైతే ఓపికే లేదు. ఈ వాన కదా, వాన కాకుండా ఉంటే కొట్టేయచ్చు. వాన అయ్యేసరికి అసలు బండి కూడా స్పీడ్గా తోలలేకుండా అసలు నా వల్ల కావట్లేదులేండి. 6:16కే ఇంత కటిక చీకట. ఓ మై గాడ్, నాకైతే మైండ్ పోయింది. రైన్లో నైట్ రైడా నా వల్ల కాదు. నేను ఏడైనా రెస్ట్ తీసుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే నైట్లో పైగా రైన్ పడుతుంది, పైగా నైట్ రైడ్ అంటే చాలా కష్టం, నా వల్ల కాదు. సో అర్థం చేసుకోండి. టుమారో వ్లాగ్ అనేది కంప్లీట్ చేస్తాను. నైట్ అయినా ఇడిచేదిలే, డే అయినా ఇడిచేదిలే. యుద్ధం చేసేదే. పోరాడదాం, వాడు గెలిచేదాకా, 2 ఓడేదాకా మొత్తానికైతే పోరాడతాం కదా. బా, ఈ టేపులు ఒకటి టానిక్ మర్చిపోయినాను, అల్లాడిస్తూ ఉండదు నాకు. ఐ థింక్ సో ఈ వాన్లో నైట్ రైడ్ అంటే కొంచెం కష్టంగా ఉండదు. పర్లే, కొంతవరకు పోరాడదాం. పోరాడితే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు తప్ప. ఈ టైము ఈ రైడ్ చేయాలంటే హెల్మెట్ నిండాకు వాటర్ పడిపోయి ముందు ఏముందో ఏం లేదో కూడా కాన్ రావట్లేదు. నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అంతే. ఇంకా ముందు దేని గుద్దుతానో లేకపోతే నేను వెళ్ళి పడిపోతానేమో అని భయం వేస్తుంది. మనకైతే సేఫ్టీ గేర్ కూడా ఏం లేదు కదా, దాంతో సగం భయం అయిపోయింది నాకు. ఏం బ్రదర్ మీరు అంత మాట అంటున్నారంటే, వానకి హెల్మెట్ మీద అంతా, గ్లాస్ మీద అంతా వాటర్ స్ప్రెడ్ అయిపోయింది. కనీసం నిమిషానికి ఒకసారి తుడుస్తూ ఉన్నా నిలబడట్లేదు. మరో నిమిషానికి వాటర్ మళ్ళీ చినుకులు పడిపోతున్నాయి. అసలు కాన్ రావట్లే అవతల పక్కకి. ఏం చేయాలో తెలియట్లా. ఇదే తలకాయ నొప్పి అనుకుంటే ఇంకా తలకాయ నొప్పి ఏంటంటే ఈ చీకటి అయిపోయింది. 6:30కే ఇంత అర్ధరాత్రి 12 అయినట్టు అయింది. ఇంకా నా దుంపదంచడానికి అనుకోండి. అసలు నా వల్ల కావట్లా, తలపోటు వచ్చేసింది నాకు పూర్తిగా. ఈరోజు చాలా రోజుల తర్వాత మోటో బ్లాగ్ కదా, హెడ్ మీద తలకాయ నేను ఈ క్లాత్ వేసుకుంటా కదా నెత్తి మీద, అది లేదు. అది లేక బరువు అంతా హెల్మెట్ బరువు డైరెక్ట్ తల మీద పెట్టడం వలన హెడేక్ వచ్చేసింది. పర్లేదు, దారిలో ఆడడానికి ఇంకోటి ఏదైనా తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకునేంత టైం లేదు. సో గాయస్, నేనైతే సౌత్ ఇండియన్ ట్రిప్లో ఫస్టే కన్యాకుమారి వెళ్తా ఉంటే దారి మధ్యలో వాన పట్టుకునింది. చూశారు కదా, ఆల్మోస్ట్ అంతా వానలోనే నేను తడుచుకుంటూనే వచ్చాను. ఇంకా నాకు ఓపిక లేదు. సో నేను టెంట్ ఇక్కడ వేసుకునేసి నా బైక్ ఆడ పెట్టుకుని టెంట్ వేసుకొని ఇక్కడ స్టే చేస్తున్నాను నైట్కి. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే, నేను జియో పెట్రోల్ బంక్లో టెంట్ వేసినాను. నా లైఫ్లో పెట్రోల్ బంక్లో టెంట్ వేసుకుంటాను ఎప్పుడు అనుకోలేదు. చూస్తున్నారుగా, దిస్ ఈజ్ మై టెంట్ అండ్ దిస్ ఈజ్ మై బైక్. నా లైఫ్లో ఫస్ట్ టైం టెంట్లో స్టే చేయబోతున్నాను, అది నైట్ టైం నేను స్టే చేయబోతున్నాను. నేను కొంచెం హ్యాపీ, కానీ ఏంద్రా అంటే ఇంకా పికప్ అవ్వాలా.